నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. నేను ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను. ఇది ఏమంటే ప్రపంచంలోనే అత్యంత మేధావి అని చెప్పేటువంటి ఐన్స్టైన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి చర్చ అంతకుముందు ఎక్కడ కానీ లేదు, ఏ దేశంలో కానీ ఏ మతంలో కానీ లేదు. కానీ అంతకుముందే ఎప్పుడో హిందూ ధర్మంలో ఈ సాధారణ సాపేక్ష సిద్ధాంతం పైన చర్చ జరిగిందన్నమాట. చివరికి ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏదైతే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఉందో అంతే వేగంతో గురుత్వాకర్షణ శక్తికి అంతే శక్తితో గురుత్వాకర్షణ శక్తితో వ్యతిరేకంగా కన్నా ప్రయాణం చేస్తే మీరు ఎక్కడికి పోకుండా అలా గాల్లో తేలుతూ ఉంటారు అని చెప్పడం జరిగిందన్నమాట. అలా కాకుండా అంతకంటే వేగంగా సూర్యకాంతితో సమానమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తే మీరు ఫ్యూచర్లోకి ముందు వెళ్తారు అని చెప్పడం జరిగింది. కాలము నిలిచిపోతుంది, కాంతి వేగం దగ్గర భూమండలం కాలం ఆగిపోతుంది ఐన్స్టైన్ చెప్పారన్నమాట. అంటే ఇక్కడ ఏమంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటిపోయిన తర్వాత ఎక్కడైతే సూర్యకిరణాలతో సంబంధం లేని ప్రదేశాలు అక్షంత అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి కాలము ఈ భౌతిక భూకాలానికి సంబంధం లేని పరిస్థితి అనమాట. మొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏమంటే ఇది ఐన్స్టైన్ చెప్పినటువంటి సిద్ధాంతమైన మహాభారతంలో ఒక కథ ఉంది. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి బలరాముడు అంటే అన్నగారైనటువంటి వివాహానికి సంబంధించి ఈ సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని అది విపులీకరించి తెలియజేస్తుందన్నమాట. మొత్తం సిద్ధాంతాన్ని అతని యొక్క వివాహానికి సంబంధించి తెలియజేస్తుంది. ఇక్కడ నేను ఒక విషయం తెలియజేస్తాను. భారతీయుల యొక్క శాస్త్రం ఎంత గొప్పది అనేది విషయాన్ని నేను తెలియజేస్తాను. ఉదాహరణకి భారతదేశంలో శాస్త్ర విజ్ఞానంలో ఖగోళ శాస్త్రజ్ఞులు కానీ అంటే భారతీయ హిందూ ధర్మ ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే వీళ్ళ ప్రకారం జ్యోతిష్యులు కానీ తర్వాత ఇవన్నీ వీళ్ళందరూ కూడా సూర్యుని యొక్క పుట్టుక ఉదాహరణకి నేను తిరుపతిలో ఉంటాను. ఈరోజు 6:35 సూర్యోదయం జరుగుతుందంటే మీరు ఏమన్నా చెప్పండి, వాళ్ళ చెప్పిన లెక్కల ప్రకారం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా చెన్నైలో ఇన్ని గంటలకు 6:33 జరుగుతుందంటే ఖచ్చితంగా అదేవిధంగా జరుగుతుంది. ఇది భారతీయ యొక్క అద్భుతమైనటువంటి కాల నిర్ణయాల సిద్ధాంతం అన్నమాట. ఇక్కడ వచ్చిన దరిద్రం ఏమంటే మన హిందూ ధర్మాన్ని మనం అవహేళన చేస్తుంటాం. కాబట్టి దానివల్ల మనకు ఉండేటువంటి చరిత్రను కానీ సిద్ధాంతాలు కానీ మనము అవహేళన కించపరుచుకుంటూ దాన్ని మర్చిపోతుంటాం. కానీ ఎవరైనా ఎత్తిచ్చినప్పుడు మాత్రము మనం చెప్తే మళ్ళీ వ్యవహరిస్తారు. వాళ్ళు చెప్పినాక తెలిసిందా అంటే ముందు చెప్తా అంటే మీరు వినరు. దురదృష్టం ఏమంటే ముందు చెప్పినప్పుడు మీరు వినరు. ఎవరున్నా చెప్పినారంటే ఉంది అంటే ఆయన చెప్పినాక మీకు ఉందా అంటారు. ఈ దురదృష్టం ఏమంటే భారతదేశ విజ్ఞానాన్ని అంతా కూడా మొఘలాయ పరిపాలనలో కానీ క్రైస్తవ పరిపాలన మొఘలాయ పరిపాలనలో అయితే ముస్లిం పరిపాలనలో దాన్ని కాల్చివేయడం జరిగింది. ఈరోజు నలంద యూనివర్సిటీని మోడీ గారు ప్రారంభించడానికి కారణము ఆనాడు బక్తియార్ ఖిల్జీ దాన్ని సర్వనాశనం చేసి 6 నెలలు మంటలు కాల్చివేయడం జరిగింది. అది పరిస్థితి. అంటే విజ్ఞానానికి సంబంధించిన విషయాలంతా కూడా చాలా వరకు పోయినాయన్నమాట. ఇప్పుడు విషయానికి వద్దాం. ఉదాహరణకి ఇప్పుడు విషయం ఏమంటే సూర్యుడి నుంచి మనకు కిరణాలు వచ్చినప్పుడే ఒక ప్రాంతానికి రోజు ఇది ఖచ్చితంగా భారతీయ ఖగోళ విజ్ఞానం ప్రకారము హిందూ ఖగోళ విజ్ఞానం ప్రకారం ఖచ్చితమైనటువంటి నిర్ణయం. కానీ దురదృష్టం ఏమంటే అర్ధరాత్రి 12 గంటలకు పెట్టడం ఎందుకంటే వాళ్ళ అనుకూలంగా, ఎందుకంటే నార్వే, స్వీడను, ఫిన్లాండు, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాల్లో కొన్ని రోజులు సూర్యుడు రాడు. ఎందుకంటే అవి ధ్రువ ప్రాంతాల్లో ఉన్న కారణం చేత వాళ్ళకు అనుకూలంగా ఉండేదాని కోసము ఏం చేశారంటే వాళ్ళు అర్ధరాత్రి 12 గంటలు మార్చుకున్నారు. కొన్ని రోజులు సూర్యుడు రాడు, కొన్ని రోజులు సూర్యుడు పోడు. ఇది దరిద్రం. కానీ భారతదేశం అలా కాదు. ఖచ్చితంగా 6:40 అంటే రోజు వస్తాడు, రోజు అస్తమిస్తాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంత విజ్ఞానం ఉన్నప్పుడు ఇట్లా కాలము గుర్తించడం అనేది చాలా తప్పు. ఇక సూర్యునితోనే
ఇక్కడ ఉండేటువంటి భూమండలంలో ఉండే ప్రతి వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. కాలమంతా సూర్యుని వెలుగుతోనే నిర్ణయించబడి ఉంటుంది. అంటే మీరు మార్చుకొని ఉండొచ్చు, కానీ అదే రోజు అనేది సూర్యోదయం నుంచి తిరిగి సూర్యోదయానికి ముందు వరకు, అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక పూర్తి దినం, ఈ విధమైనటువంటి వ్యవస్థ. కానీ ఇంగ్లాండ్ వాళ్ళ కోసం, ఇంగ్లాండ్ వాళ్ళు, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ వాళ్ళందరి కోసం మార్చడం జరిగింది. ఇక సాపేక్ష సిద్ధాంతానికి వద్దాం. ఒక వ్యక్తి సూర్యకాంతి ప్రయాణం 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్ గాన ప్రయాణం చేస్తే అతను సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతాడు, దాటి భూమి గోళం నుంచి వెళ్తాడు. అప్పుడు అతని కాలము మారిపోతుంది. ఇది చాలా, అది ఐన్స్టైన్ చెప్పింది కూడా అదే అనమాట. ఎవరైతే కాంతి వేగంతో ప్రయాణం చేస్తే అతని కాలము నిలిచిపోతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. కాంతి వేగం దగ్గర భూమండలం ఆ కాలం అయిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి దీనికి ఆయన ఇచ్చినటువంటి దాన్ని, ఈ సిద్ధాంతాన్ని టైం డైలేషన్ అంటారనమాట. దీన్ని సర్ ఆర్థర్ ఎడింగ్టన్ అనేటువంటి వ్యక్తి నిర్ధారించాడు. ఆయన ఎలా నిర్ధారించాడు? భూమి దగ్గర ఉండేటువంటి కాలము కంటే ఆస్ట్రోనాట్స్ దగ్గర ఉండే కాలము స్వల్పమైనటువంటి తక్కువగా పోతుంది. అంటే దీన్ని టైం డైలేషన్ అంటారు. అంటే మనకు రోజుకి 24 గంటలు ఉంటే వాళ్ళకి టైం డైలేషన్ కాబట్టి 26 గంటలు అట్లా మారుతూ ఉంటుంది. నేను రమారమి చెప్తాను, టైము తగ్గించబడుతుంది అనమాట. అలాగే ఇంకా దూరం, ఇంకా గ్యాలక్సీలు ఇంకా దూరం పోయేటప్పటికీ అక్కడ ఉండేటువంటి సూర్యకిరణాలు, అక్కడ ఉండేటువంటి ఇంకొక సూర్యులు కానీ, ఇంకొక వెలుగు ప్రాతిపాదిక గ్రహాలు కానీ, వాటిపైన ఆధారపడి అక్కడ నిర్ణయించబడుతుంది అనే విషయం మనం గుర్తించాలి. ఇప్పుడు ఇంత మూల విషయం చెప్పడానికి కారణం ఏమంటే, దీనికి ఉదాహరణలు ఐన్స్టైన్ ఇవ్వలేదు, కానీ హిందూ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో మహాభారతం, మహాభాగవతం వాటికి సంబంధించి ఉండాలి. మొదట మహాభాగవతం కంటే ముందు ఈ మధ్య కాలంలో ఏదైతే ఐన్స్టైన్ చెప్పినటువంటి ఈ టైం సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఉందో దీనికి సంబంధించి ఒక సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఆ సినిమా ఏమంటే అది ఇంటర్స్టెల్లార్ అనేటువంటి సినిమా. ఆ సినిమాలో ఒక హీరో అంతరిక్షంలోకి వెళ్ళిపోతాడు. తన కూతురు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు. అతను అక్కడ అంతరిక్షంలో తప్పిపోతాడు. అందరూ ఈ సినిమాని చూడండి, ఇంటర్స్టెల్లార్. అంతరిక్షంలో తప్పిపోతాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ కూతురు హాస్పిటల్లో ముసలితనంలో ఉంటుంది. అప్పుడు ఈయన తిరిగి రావడం జరుగుతుంది. ఎలా వస్తాడు? ముందు ఎప్పుడు ఎలా వెళ్ళి ఉంటాడో అలాగే కొంత మార్పులతో ఉంటాడనమాట. ఇక్కడ ఏం జరిగింది? భూమిపైన ఉన్న తన కూతురేమో 90 సంవత్సరాలు అయిపోతే ఆనాడు వెళ్ళినటువంటి హీరో 35 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తి అలాగే 35 సంవత్సరాలతోనే ఉంటాడు. ఇక్కడ ఏం జరిగింది? ఆమెకేమో కాలము సూర్యుడి ప్రకారం జరిగింది, అతనికేమో ఆ గ్రహాల ప్రకారము, అతను ఎక్కడ ఉన్నాడు, ఏ గ్యాలక్సీలో ఉన్నాడు వాటి ప్రకారం జరిగింది. కాబట్టి ఇక్కడ టైం డైలేషన్ అని దాన్ని స్పష్టంగా ఇంటర్స్టెల్లార్ సినిమాలో చూపించడం జరిగింది. అందరూ వీలుంటే ఇంటర్స్టెల్లార్ సినిమాను ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు నేను ఈ చెప్పినటువంటి ఇంటర్స్టెల్లార్ కంటే ముందు భారతదేశాన్ని హిందూ ధర్మశాస్త్రమైనటువంటి మహాభాగవతంలో బలరాముని వృత్తాంతంలో మనకి ఇదే ఉంటుంది. మీరు నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లో బలరామ హిస్టరీని కొట్టి చూసారంటే నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లోనే ఇది వస్తుందన్నమాట. ఇక్కడ మనకేం జరుగుతుందంటే రైవతకుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆయన పేరు కుకుద్మి అని కూడా అంటారు. ఈ రైవతకుడు తనకు కూతురు రేవతి ఉంటుంది. చాలా పొడుగరి, అంటే అపురూప సౌందర్య లావణ్యవతి. ఇటువంటి తన కూతురుని చూసుకొని పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ కానీ జరగదు. అదే ఆ తర్వాత కాలంలో ద్వారక అనే ప్రాంతానికి సంబంధించినటువంటి ఇది. ద్వారకకు ద్వారక కాకముందు ఈ రైవతకుడు అనమాట రాజు. ఈయన బ్రహ్మ దగ్గరికి బయలుదేరతాడు. ఎలా బయలుదేరతాడు? తన కూతురుతో కూడా బయలుదేరతాడు. తన శక్తియుక్తులను ఉపయోగించి తన ఇదేని ఉపయోగించి అంతరిక్షంలో కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేసి బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. అక్కడ బ్రహ్మలోకానికి చేరుకున్న తర్వాత ఆ బ్రహ్మలోకంలో అక్కడ సభాగోష్ఠిలో నృత్య కార్యక్రమం అవి ఇవి జరుగుతూ ఉంటాయి.
జరుగుతూ ఉంటే అవన్నీ చూసిన తర్వాత రైవతకుడు బ్రహ్మను అడుగుతాడు. బ్రహ్మ అడిగితే ఏమొచ్చావనంటే రైవతకుడు బ్రహ్మను అడుగుతాడు, ఇంత గొప్ప అందవతి, లావణ్యవతి, సౌందర్యవతి అయినటువంటి తన కూతురు రేవతిని సరిజోడి అయిన అబ్బాయిని మీరు పుట్టించలేదే, అమ్మాయికి వివాహం కావటం లేదు అని అడిగితే రైవతకుడు అడిగినటువంటి ఈ ప్రశ్నకు బ్రహ్మ నవ్వుతూ, అయ్యా మీరు వచ్చి ఇప్పటికి భూలోకంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు యుగం మారిపోయింది, కాబట్టి మీరు ఇప్పుడు వెళితే అక్కడ ఈ అమ్మాయికి సరిపడా జోడి అయినటువంటి బలరాముడు ఉంటాడు, అతనికి ఇచ్చి వివాహం చేయండి అని చెప్తారన్నమాట. ఆశ్చర్యపోతాడు రైవతకుడు. అరే ఇదేందిరా అని. దీనినే ఐన్స్టైన్ చెప్పినటువంటి సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో నుండి కాంతి వేగంతో ప్రయాణం చేస్తే కాలము మారిపోతుంది. ఇప్పుడు ఏం జరిగిందిరా అంటే రైవతకుడు తిరిగి వస్తాడు. తన సామ్రాజ్యం లేదు, ఏమీ లేదు, అక్కడ ద్వారకా నిర్మాణం చేయబడి ఉంటుంది. అప్పుడు వచ్చిన తర్వాత ఆడ బలరామునితో కలిసి వివాహము నిశ్చయం చేస్తే ఆ అమ్మాయి చాలా పొడుగరి, చాలా బలిష్టంగా ఇట్లా ఉంటే బలరాముడు భుజం పైన తన హలాముతో నొక్కితే ఆమె సాధారణ స్థితికి వస్తుంది. అంటే అప్పటి కాలానికి, మానవుల కాలానికి, అంటే వాళ్ళ కాలంలో చాలా ఎత్తు పొడుగరి ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి పొట్టి వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ విధంగా స్థితికి వస్తుంది. అప్పుడు బలరాముడికి వివాహం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంటర్స్టెల్లార్లో చెప్పినటువంటి కాల ప్రయాణం. ఇంటర్స్టెల్లార్ ఏమైంది, హీరో ఏదో అంతరిక్షానికి పోయి ఏదో గ్యాలక్సీలు ఇరుక్కుపోయి తిరిగి వస్తే అదే తన కూతురు 90 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. చిన్నమ్మాయిగా ఉన్న అమ్మాయి 90 ఇయర్స్ అయిపోయి బెడ్లో దీనావస్థలో ఉంటుంది. అప్పుడు గుర్తిస్తుంది. ఇక్కడేం జరిగిందిరా అంటే రైవతకుడు తన కూతురు కోసం వెళితే చాలా యుగాలు గడిచిపోయి చాలా రోజులు, ఒక యుగం కూడా గడిచిపోయేసి బలరాముడు పుట్టి అప్పటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీన్నే సాపేక్ష సిద్ధాంతము కాలములో కాంతి వేగంతో దాటి ప్రయాణం చేస్తే మనము పూర్వకాలానికి వెళ్తాము అనేటువంటి విషయాన్ని అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైందిరా అంటే అతను రైవతకుడు అక్కడ పోయి తిరిగి వచ్చాడు. ఇంటర్స్టెల్లార్ కూడా అక్కడ పోయి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే ఇతనేమో ఇక్కడే ఉన్నాడు. అతని శరీరంలో మార్పులేం లేదు, కానీ కాలం జరిగిపోయి కూతురు ముసలిదైపోయింది. అది అట్లాగే ఈ రేవతి కూడా అదే వయసులో ఉంది. తన బంధువులు లేరు, మిత్రులు లేరు, ఎవరు లేరు. ఇంకొక యుగం ఏర్పడింది. ఆ యుగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే ముందు కాలంలో ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయాన్ని మనము ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాపేక్ష సిద్ధాంతం ఏదైతే ఉందో దీనికి నిరూపణ మహాభారతంలో ఉన్నందుకు మన హిందువులందరూ గర్వించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. కాబట్టి ఇటువంటి కొత్త విషయాలను తెలియజేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటా. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.